సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. వెస్ట్ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ఈ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర నాయకులు ఆశీష్ గౌడ్ ఆధ్వర్యం వహించారు. కార్యకర్తలు పటాకులు పేల్చి మిఠాయిలు పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు. పార్టీ జెండాలను ఎగురవేస్తూ నినాదాలతో పట్టణం మారుమోగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీజేపీపై ప్రజల విశ్వాసం మరింత బలపడుతోందని తెలిపారు. రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ జెండా ఎగురేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విలేకరులందరికీ మీడియా సభ్యులందరికీ నమస్కారం. ఇలా చాలా సంతోషకరంగా ఉంది. భారతదేశం అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలంతా. ధర్మానికి అధర్మానికి జరిగిన యుద్ధంలో ధర్మం అఖండ మెజారిటీతో గెలిచింది. ఏ విధంగా అయితే బెంగాలే కానీ, అస్సామే కానీ, పుడుచ్చేరియే కానీ బ్రహ్మాండమైన విజయం సాధించింది భారతీయ జనతా పార్టీ. అదే విధంగా వచ్చే 2028లో తెలంగాణలో కూడా ఇదే విధంగా రిజల్ట్ రాబోతుంది. బల్లగుద్ది చెప్తున్న మీడియా పరంగా ఈరోజు గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ తప్పకుండా అఖండ మెజారిటీతో తెలంగాణలో కాషాయం జెండా ఎగరబోతుంది, గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. అలాగే యువతకు కూడా పెద్దపీట వేయబోతుందని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఇంకేమన్నా అడుగుతున్నా, రాబోయే కాలంలో పక్కా తెలంగాణ గడ్డ మీద కాషాయం జెండా ఎగరేస్తారు. మహిళలకి అలాగే యువతకు పెద్దపీట వేసే ఆలోచనలో మా రాష్ట్ర ప్రెసిడెంట్ గారే కానీ, రాష్ట్ర నాయకత్వమే కానీ ఆలోచిస్తుంది. ముఖ్యంగా యువకులకు ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మీరు చూస్తున్నారు, బెంగాలే కానీ, అస్సామే కానీ ఏ విధంగా అండ్ తమిళనాడే అనుకోండి, యువత ముఖ్యంగా కొత్త రక్తాన్ని కోరుకుంటుంది. ఎక్కడైనా ఇప్పుడు మన పటాన్చెరు అనుకోండి, వచ్చే ఎలక్షన్లో తప్పకుండా కొత్త రక్తం రాబోతుంది. అండ్ భారతీయ జనతా పార్టీ నుంచి మేము